వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ బడీ అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఆంధ్రమాత అండి గోంగూర ఎండ్రాయిల్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఆ విధంగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. దీనికోసం ముందుగా 2 కట్టల గోంగూరని తీసుకున్నానండి. శుభ్రంగా ఈ కాడలు తీసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఒక డాక్ తీసుకున్నానండి. ఇందులో మనం ఉడికించుకున్న తర్వాత రుబ్బుకోవటానికి ఈజీగా ఉంటుందని ఈ పాత్ర పెట్టుకున్నాను. ఇందులో ఈ గోంగూరని పెట్టేసుకున్నాము. గోంగూరని ముందుగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అండి, ఒక 1/2 స్పూను. మళ్ళీ కర్రీలో వేసుకుంటాం తర్వాత. ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ అండి, అలాగే ఒక 1/2 గ్లాస్కి వాటర్ వేసుకుంటున్నాను. ఓకే అండి, అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు స్టవ్ మీద ఉడికించుకుందాము. గోంగూర స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, ఉడుకుతూ ఉంది. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ని చూపిస్తాను. నేను వచ్చి గోంగూర 2 కట్టలు తీసుకున్నానండి. 2 కట్టలకు సరిపడా ఈ రొయ్యల్ని తీసుకున్నాను అనమాట. ఒక 2 గుప్పుల వరకు రొయ్యలు తీసుకున్నానండి. ఈ రొయ్యలను కూడా 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా ఇసుకది లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా తీసి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి ఒక వంకాయ కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 3 టమాటోలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 3 ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి అన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు. ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఈ గోంగూర ఎండ్రాయిల్ కర్రీ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ప్రాసెస్ అని చెప్పాను కదా, మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో అలా చూపిస్తున్నాను. సరేనా? ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మొత్తం. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. కళాయి వేడైంది. ఓకే అండి, ఆయిల్ ఏమీ వేయకుండానే నేను ఈ రొయ్యల్ని ఈ డిష్లో వేసేసాను. తడి ఉంటుంది కదండి రొయ్యల్లో, ఈ తడి పోయిద్ది అనమాట. ఈ తడిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, వాటర్ అంతా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. కర్రీకి సరిపడినంత ఆయిల్ ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ రొయ్యల్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఎలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. రొయ్యల్ని తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా వేసేసుకోవటమే. అలాగే ఈ వంకాయ ముక్కను కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. తగినంత కారం వేసుకోవాలండి. ఫుల్గా ఒక పెద్ద స్పూను, కొంచెం పసుపు. ఇప్పుడు కర్రీకి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాము. గోంగూర ఒక పక్క ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ కర్రీ కూడా ఉడికించుకోవాలి దగ్గరకు అయ్యేంత వరకు. మూత పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. గోంగూర ఉడికిపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత రుబ్బుకుందాము. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, సగం వరకు ఉడికిపోయింది. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఈ రొయ్యలు వేసేసుకున్నాము. ఈ కర్రీలో ఇలా కొంచెంసేపు ఉడికించుకుంటే ఈ రొయ్యల ఫ్లేవర్ అంతా ఈ కర్రీకి మంచిగా పట్టిద్దండి. చిన్న మంట పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూద్దాము. చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది. ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకొని రుబ్బేసుకున్నానండి మెత్తగా. ఈ గోంగూరను కూడా ఇందులో వేసేసుకున్నాం. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఈ కర్రీ ఫ్లేవర్ అనేది గోంగూర కూడా మంచిగా పట్టాలన్నమాట. ఓకే అండి, ఒకసారి చూద్దాం. ఫైనల్గా చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయింది, మంచిగా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. వేడి వేడి ఎండ్రాయిల్ గోంగూర రెడీ అయిపోయింది. ఇలా బౌల్లోకి తీసుకున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. నా ఫేవరెట్ కర్రీ అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను కదండి. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.